సో ఏప్రిల్‌లో మీకు సిజేరియన్ ఉందా? అంటే చాలామందికి ప్లాన్డ్ సిజేరియన్ సెక్షన్స్ జరుగుతుంటాయి. ఇది వాళ్ళకు మాత్రమే. నార్మల్ డెలివరీస్ మన చేతిలో ఉండవు. సో దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడు మనం డెలివరీ చేసుకోవాల్సిందే. సో ప్లాన్డ్ వాళ్ళకి మాత్రం. ఎందుకంటే అమెరికాలో అంతా కూడా ప్లాన్డ్ సిజేరియన్ సెక్షన్స్ 2 నెలల ముందే డేట్ ఇస్తారు. ఆ రోజు ఆ టైంకి వాళ్ళు సిజేరియన్ సెక్షన్ చేసి బిడ్డని చేతిలో పెడతారు. సో ఈ ఏప్రిల్ నెలలో ఏ ఏ డేట్లలో డెలివరీలు చేసుకుంటే అత్యంత ప్రమాదకరం. సో యూజువల్గా మనము 1, 10, 19, 28 అద్భుతం అని చెప్తున్నాం. ఈ సంవత్సరం 2026 అంటే మళ్ళా ఒకటే. కానీ ఏప్రిల్లో ఈ 1, 10, 19, 28లో పుట్టిన వాళ్ళకి నెగిటివ్ ఫలితాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ 1, 10, 19, 28 మంచి డేట్లు. బట్ ఏప్రిల్లో మాత్రం బర్త్ నెంబర్ 1 డిస్ నెంబర్ 6 వస్తుంది. కాబట్టి ఈ డేట్స్లో డెలివరీలు చేసుకున్న ఆల్రెడీ మీ బర్త్ మంత్ ఇయర్ కూడా 1/6 వచ్చినా మీ పేరులో 100% కరెక్షన్స్ అవసరం. ఈ 1/6లో పుట్టిన వాళ్ళకు కూడా నేను పేరులో మ్యాజికల్ నంబర్స్ పెట్టి సక్సెస్ వచ్చేలాగా కొన్ని వేల మందిని గైడ్ చేశాను. సో మ్యాక్సిమం అవాయిడ్ చేద్దాము. తప్పదు అన్నప్పుడు న్యూమరాలజీ ఉంది కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేదు. సో ప్రోగ్రామ్ చూశారు కదా, చాలామందికి అపాయింట్మెంట్ తీసుకోవాలని ఉంటుంది. సో ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ మీ పేరు బాగుందా లేదా చెక్ చేసుకోండి. మీ పేరు బాగుంటే అపాయింట్మెంట్ అవసరం లేదు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకండి. లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు. ప్రపంచంలో ఎవరు నాలాగా మీ పేరు ఎలా ఉందో చెప్తాను, మీ పేరు పంపియండి, వాయిస్ ఇస్తాను, రోజుకు 8 గంటలు కష్టపడతాను ఎవరు చెప్పరు, చెయ్యరు. ఇది ఇంపాసిబుల్. సో నేను మీ పేరు చెక్ చేసి పేరు బాగుందో చెప్తాను. నాకు కావాల్సింది మీ ఫుల్ నేమ్, మీ కాలింగ్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్. ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నంబర్స్ రాసుకోండి. స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్ కన్నా పెట్టచ్చు, లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198. వాట్సాప్ చేసినప్పటి నుంచి ఎలా ఉంది ఎస్ఎంఎస్ చేయకండి, వాట్సాప్ కాల్స్ చేయకండి. రిప్లై వచ్చినాక మీ పేరు బాగుంటే బాగుందని చెప్తాను. బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు, ఆ నంబర్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ప్రమాదాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి చెప్తాను. సో నా రిక్వెస్ట్ ఏమంటే బాగలేని వాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి. నేను ఇచ్చే ఒక అక్షరం మార్పుతో లైఫ్ అంతా ఆనందంగా జీవించండి.